మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల చాలా నష్టపోయానని చెప్పి మీరు అంటున్నారు. అంటే అలా అదేవిధంగా బీసీ కులాలకు సంబంధించి చాలా అన్యాయం చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. కానీ ఈ మధ్య చూసుకుంటే ఆయన పెట్టిన బీసీ గర్జనకి తరలో వచ్చిన జనాన్ని చూస్తే అలా అనిపించలేదే మరి ఇక్కడ కూడా? ఎక్కడ ఇచ్చాడండి? ఒక గర్జన పెట్టేసేసి ఆడు గొంతులైతే సరిపోయిందండి. గర్జన చేసి పెట్టేసి ఆడు గొంతులేతం కాదండి. ఇప్పుడు చైర్మన్లు ఇచ్చేస్తాము, మీకు ఏదో ప్రెసిడెంట్లు ఇచ్చేస్తాం, అది కాదండి. అసెంబ్లీలో ఎన్ని సీట్లు ఇస్తున్నాడో చెప్పమనండి. ఇటు చంద్రబాబు నాయుడు కూడా చెప్తాము, అటు చంద్రబాబు నాయుడు టీడీపీ గవర్నమెంట్ కూడా చెప్తాను. అతన్నే చెప్పమనండి, అతన్నే చెప్పమనండి. బీసీలకు ఎన్ని సీట్లు ఇస్తున్నారు, ఆ బీసీలో షెడ్యూల్కి ఎన్ని సీట్లు ఇస్తున్నారు చెప్పమనండి. అది కావాలి. బీసీ గజ్జలు పెట్టేసాం ఏమంటే ఒక మాట మీద నిలబడిన వాళ్ళకి ఇప్పుడు ఇలా ఎన్నో హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు. ఏమన్నా చేశాడా చెప్పండి, ఏం చేశాడు చెప్పండి. ఆ ఆఖరికి వచ్చినట్టుకు 2 నెలలు ముందు చేస్తే ప్రజలు ఏమైనా తింగరోళ్ళా చెప్పండి? తింగరోళ్ళు ఏం కాదు. జనం మాకన్నా కూడా తెలివైన వాళ్ళు ఓటర్. ఇప్పుడు కూడా ఎవరికి వేయాలి ఎవరికి వేయకూడదు అన్నీ తెలుసు. ఎవరో మరి జిమ్ముక్కులు చేస్తున్నారు. ఇప్పుడు అంతా కూడా సాప కింద నీరులాగా జనసేన పార్టీని కోరుకుంటున్నారు సార్. ప్రతి ఒక్కళ్ళు కూడా మేము వాళ్ళు కారు వేసుకుని వెళ్తుంటే ప్రతి ఒక్కడు ఇలా అంటున్నారు. అంతే నాకు ఎదురొచ్చిన వాళ్ళని ఇలాగ అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఆ జెండా చూసేటప్పటికి ఒక రకమైన ఉత్తేజం, ఏదో జరుగుతుంది పవన్ కళ్యాణ్ వస్తే. ఇప్పుడు ఇలా మరి 100 కోట్ల రూపాయలు మరి ఆయన సంపద వదులుకున్నాడు కదా, చక్కగా హ్యాపీగా. ఆయన ఎంత లగ్జరీ బతుకు చెప్పండి. నా వరకు అయితే నేను కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగం చేసుకున్నా కనీసం నాకు 7 అన్నా పడుతుంది. కనీసం ఏదన్నా యూనిఫామ్ వేసుకుని ఉద్యోగానికి వెళ్తే. కానీ ఆ 7 కూడా పట్టదు కదా. అంత గొప్ప లైఫ్ని వదులుకొని ఒక చిన్న యాడ్ చేస్తేనే 50 కోట్లు 100 కోట్లు ఇచ్చుకుంటాడు ఆయన. అలాంటి దాన్ని వదులుకొని ఇన్ని తిప్పలు ఆయనకి ఎందుకు చెప్పండి? ఏదో చేయాలి, ఏదో మార్పు చేయాలి. నేను కూడా అంతే. ఇప్పుడు ఇందులో ఉండి చేయొచ్చు, డిపార్ట్మెంట్లో ఎంత చేయగలుగుతాను చెప్పండి. అంటే ఒక రకంగా ఇప్పుడు చూసుకుంటే రాజకీయ నాయకుల కన్నా ఎక్కువ సేవ పోలీస్ ఆఫీసర్స్ ఎక్కువ చేసే అవకాశం ఉంది. చేస్తున్నారు అంతా కూడా. ఎంత చేసినా ఇప్పుడు కష్టంలో ఉన్నవాడికి ఇప్పుడు ఒక ఆపరేషన్ చేయించుకోవాలి, ఒక 50,000 ఇవ్వచ్చు, 10,000 ఇవ్వచ్చు, ₹1,00,000 ఇవ్వచ్చు. కానీ ఒక 10 రోడ్లు వేయించాలంటే వేయించలేం కదా. ఒక 10 రోడ్లు వేయించాలంటే వేయించలేము. అందరికీ కడుపు నిండా మంచినీళ్ళు ఇవ్వాలంటే ఇవ్వలేము. మా శక్తి సరిపోదు దానికి. అంటే మనకు తోసున్నది కష్టాలు ఉన్నవారి వరకే మనం ఏదో చేయగలుగుతాం. కానీ అందరికీ చేయాలంటే 10 ఇల్లులు కట్టించాలి, మన శక్తి సరిపోదు. 10 రోడ్లు వేయాలి, మరి సరిపోద్దా? సరిపోదు కదా. ఎంత ఉన్న వాళ్ళకి కూడా అది సాధ్యపడేది కాదు. అది నేను చేసే దాంతో తోడుగా అధికారం ఉంటే ఇంకా 10 మందికి సర్వీస్ చేయొచ్చు. మరి అందుకనే మరి ఏదైనా నా నుంచి ముమ్మడివరం నియోజకవర్గ ప్రజలకి మరి ఏదైనా చేయవలసింది మిగిలిపోయి ఉందేమో అని నేను అనుకున్నాను. ఎప్పుడు ఆలోచన లేనుండి మరి ఆ రూట్కి ఖచ్చితంగా నేను వెళ్ళానంటే మరి అమ్మ ఆశీస్సులతోనే మరి అలాగే వెళ్ళడం జరిగిందని, ఖచ్చితంగా నేను చేయవలసింది ముమ్మడివరం ప్రజలకి మరి ఇది ఉందని, ఖచ్చితంగా మరి భగవంతుడి దయ వల్ల నేను మంచి మెజార్టీతో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు నాకు పనిచేస్తారండి. ఇలా జన సైనికులు ఒకళ్ళే కాదు, అన్ని పార్టీల్లోని కూడా నాకు అభిమానులు ఉన్నారు. ఇక మధ్యవర్తిగా ఉంటారు ఓటర్స్, తటస్థ ఓటర్స్ ఉంటారు. ఆ తటస్థ ఓటర్లో మీకు ఇవాళ 100 ఓట్లు ఉంటే ఖచ్చితంగా మీకు 80 ఓట్లు 90 ఓట్లు కూడా అవి నాకే వస్తాయి. ఎందుకంటే పితానంటే అందరి వాడును. నేను ఈ మధ్యకాలంలో మాకు ఒక 6 పాటలు రాయమని చెప్పేసి ఎవరో వరంగల్ ఆయనకి చెప్పాను. ఆ వరంగల్కి ఒక 5 పాటలు పంపించాడు, చాలా బాగా వచ్చినాయి. అతనికి నేను చెప్పాను, నేను ఈ విధానంలో వెళ్ళాలనుకుంటున్నాను, బత్తిన సుబ్బారావు గారు ఆశయాలతో నేను పనిచేయాలనుకుంటున్నాను. జవాబుదారీతనం ఆయన. అంటే ఈవేళ మీరు వచ్చారు ఏదో పనికి, అమ్మ నీకు ఈ పని నీకు 2 రోజుల్లో నేను చేసి పెడతాను వెళ్ళిపోమని. మళ్ళీ ఆయనకు ఉత్తరం రాసేవాడు. అప్పుడు ఈ ఫోన్లు లేవు కదా, ఉత్తరం రాసి మీ పని పూర్తయిపోయిందండి అని చెప్పేసి ఉత్తరం రాసేవాడట ఆయన. అంత గొప్ప మహానాయకుడు బత్తిన సుబ్బారావు అంటే. ఆయనలాగే పనిచేయాలి. ఇప్పుడు ఆయనలాగా ఇప్పుడు ఒక బత్తిన సుబ్బారావు గారిలో పనిచేస్తే మన నియోజకవర్గాన్ని బాగు చేయలేము. కనీసం 5-10 మంది అన్నా బత్తిన సుబ్బారావు గారిలో ఉండాలి. భగవంతుడు నాకు ఓపిక ఇచ్చాడు, చేసే గుణం ఇచ్చాడు, మంచి మనస్తత్వం ఇచ్చాడు, ఎదటివాడిని ప్రేమించే మరి మంచి మనసు ఇచ్చాడు. ఎంగిల్ లేకుండా ఎవరో చిన్నవాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను ఎందుకంటే ఆ స్థాయి నుంచి వచ్చాను కనుక. ఇలా కళ్యాణ్ గారు మరి చిన్న కుటుంబం నుంచి వచ్చినోండి నన్ను, ఆయన కూడా ఆ స్థాయి నుంచి వచ్చాడు. వాళ్ళ నాన్నగారు కూడా కానిస్టేబుల్గా మరి చేసి ఆయన కూడా చాలా చక్కగా చెప్పుకుంటారు. చూసారా ఎవరైనా చెప్పుకుంటారు అలాగా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాలు భూమి పొందామని ఎప్పుడైనా చెప్తాడా? చెప్పండి. మరి ఈయన ఎంత నేను కష్టపడి సంపాదించానంటాడు. ఎవరో జగన్ గారు ఈయన కష్టపడి సంపాదించాడా? చెప్పండి. అంటే ఆఫీస్కిను మరి అసెంబ్లీకి రాకపోతే కొడుకులు అవినీతి చేరేంటి? వెళ్ళాలా ఇంటి వాళ్ళు? వెళ్ళాలా? చెప్పండి సార్. మీ తండ్రి పెద్ద పోలీస్ ఆఫీసరు, మీరు ఏదైనా కేసులు ఇరుక్కుంటే మీరు వెళ్ళాలంటే నాన్న కేసు తప్పించేయమని ఆయన పని ఆయన చేస్తాడు ఆటోమేటిక్గా. అలాగే ఒక ముఖ్యమంత్రి కొడుకు ఎలాగా సంపాదించాలో ఆ రకంగానే సంపాదించాడు ఆయన. అవన్నీ మనకు అనవసరం లేని ఎవడ కర్మగా ఆడే బాధ్యుడు.
మనమేమి ఒకరిని మనం కామెంట్ చేయకూడదు, కానీ ఎవరి కర్మ గాళ్ళే బాధ్యత. అంటే స్వచ్ఛంగా మా గాజు గ్లాస్ గుర్తు కూడా మా మనస్తత్వాలకు తగ్గట్టుగా, ఆయన మనస్తత్వానికి తగ్గట్టుగా గాజు గ్లాస్ గుర్తు భలే గుర్తు వచ్చిందండి. మాకు చాలా హ్యాపీగా ఉన్నాం మేము. అంటే పగిలితే అసలు పగలడం అని కాదు, అందులో ఏది పోసినా, ఓ టీ పోసినా, పాలు పోసినా, నీళ్లు పోసినా స్పష్టంగా ఉంటుంది. అలాగే మా మనసులో కూడా గాజు గ్లాసులో ఏ రకంగా అయితే కనపడతాయో అలా ఓపెన్గా ఉంటాయి. అంతే తప్ప మనసులో ఓడిపెట్టుకుని పైకోటి మాట్లాడటం. మేము కళ్యాణ్ గారు మనస్తత్వం ఏ మనస్తత్వం అయితే ఉందో ఇంచుమించుల్లో 1% 2% తేడాలో ఇంచుమించుల్లో నాకు ఆయనకి చాలా దగ్గర పోలికలు ఉంటాయండి. అంటే సేవా గుణంలో అందరికీ ఏదో చెయ్యాలి. మరి చదువుకున్న పిల్లలు అందరూ ఏదో ఉన్నారు. నాకు బోల్డ్ అంత కోరిక, బోల్డ్ ఆశయాలు ఉన్నాయి నాకు. మరి నాకు శక్తి సరిపోదు కదా. ఈ రకంగా నాకు సీట్ ఇవ్వడం, నేను ఒక ఎమ్మెల్యేకి వెళ్ళడం పెద్ద గొప్ప. అసలు ఎక్స్పెక్ట్ చేశారా మీకు? అసలు ఎప్పుడు కూడా నా జీవితంలో నేను ఎప్పుడు కూడా పొలిటికల్గా ఎలా వస్తానని కానీ, రాజకీయాల్లో నిలబడతాను కానీ నాకు అసలు ఆలోచన లేదు సార్. ఈ రోజు కూడా నేను ఎందుకు వచ్చానో నాకే తెలియదు. వచ్చాను, కానీ నేను చేయవలసింది ఏదో మాత్రం ఖచ్చితంగా ప్రజలకు ఉంది. ఖచ్చితంగా నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని అయితే మాత్రం ఒమ్ము చేయను. తూచా తప్పకుండా నా దైవసాక్షిగా నేను మాత్రం పూర్తిగా న్యాయం చేస్తాను. నాకు శక్తికి మించి మాత్రం ప్రజలకు సాయం చేయడమే. ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండాలి. నా ఫోన్ నేనే మాట్లాడతాను. అర్ధరాత్రిగాడు మీరు చేయండి, మీరు ఏదో నెంబర్ నుంచి మీకు రిప్లై వస్తుంది. మళ్ళీ మీరు ఎత్తపోయిన మళ్ళీ 10 సార్లు చేస్తాను. ఎందుకు చేశారు? కష్టం వచ్చింది ఏమో. ఆ టైంలో ఏదైనా కష్టంలో ఉంటాడతాను. ఆ కష్టం నుండి అతను సూసైడ్ చేసుకోవడానికో లేకపోతే ఏదో ఒకటి అడిగి ప్రమాదం వచ్చి ఉంటుంది. బాలకృష్ణ గారుతో మాట్లాడదాం, ఆయన ఏమన్నా ధైర్యం చెప్తే మనం బతుకుదాం అనుకుంటాడు ఒక్కొక్కరు. ఆ టైంలో నేను ఫోన్ మాట్లాడితే అతను, ఒరే బాబు నీకు ఎందుకు నేను ఉన్నాను రా నాయన అని, నీకెందుకు నేను ఉన్నాను, రేపు పొద్దున మాట్లాడదాం, అలాంటిది ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను, నీకు ఇబ్బంది లేదని నేను చెప్పాను అనుకో, ఆ ప్రాణాన్ని కాపాడని అడుగుతాను. అలాగే ఎంతోమంది నాకు మరి ఫోన్లు చేసి రాత్రులు మరి డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకున్నారని కొంచెం రికమెండేషన్ చేయమని, అలాగే హాస్పిటల్లో పెట్టారని. మొన్న ఒక రోజు ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది మురమళ్ళలో. అప్పుడే తిరిగి వచ్చాను. కరెక్ట్గా 11:30 ఎంత అయింది. డ్రైవర్లు పాపం పొద్దున్నుంచి తిరిగి ఉంటారు, అందరూ వెళ్ళిపోయారు. పిఏ వెళ్ళిపోయాడు, మా డ్రైవర్ వెళ్ళిపోయాడు, గుమాస్తా వెళ్ళిపోయాడు, అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ వచ్చింది 11:30కి. ఏం చేయాలి? ఇల్లులు అంటిపోతున్నాయి. మన కుర్రోళ్ళు జన సైనికులు బాగా ఫాస్ట్గా ఉంటారు కదా, మొత్తం మన జన సైనికులు అంతా వెళ్ళిపోయారు అడిగి. మురమళ్ళ బ్రిడ్జి పక్కన మీరు వెళ్తుంటే కనపడతాయి. మీరు ఇలా కాకినాడ వెళ్తే ఏం చేయాలని అనుకున్నా, అప్పుడే బట్టలు తీసి అలా కూర్చున్నాను 11:30కి. సరే వెంటనే బనీని కూడా వేసుకోవాలా, వెంటనే షర్ట్ వేసుకున్నాను, ప్యాంట్ వేసుకున్నాను. నాకు డ్రైవింగ్ వచ్చి కనుక కారు తీసుకున్నాను. ఒరే బాబు నేను వచ్చేస్తాను బాబు అని చెప్పేసి కారు వేసుకుని డైరెక్ట్గా నేనే కారు తోడుకుని నేనే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి పాప వాళ్ళు వంట చేసుకుని పెట్టుకున్నారు. తినడానికి కూడా ఆ టైం లేదు. ఆ రాత్రి ఏముంటుంది అంటే 12 గంటలకు ఏముంటుంది చెప్పండి? భోజనం ఉండదు పాప, ఏమి లేదు. 50 మంది, అలా 50 మందికి మరి యానం పంపించి ఇల్లు కాలిపోయినాయండి. ఇల్లు అంటిపోయింది. ఎన్ని కాలిపోయాయి? మొత్తం ఒక 6 అంటిపోయింది మొత్తం. ప్రాణ నష్టం లేదు. తినడానికి మరి తిండి లేదు కదా. మరి అప్పుడు యానం పంపించి అక్కడ బైపాస్ రోడ్లో హోటల్ ఒకటి ఉంటే మరి టిఫిన్లు తెప్పించి వాళ్ళకి ఆ టిఫిన్లు పెట్టి, మళ్ళీ ఒక షాపు బట్టల షాప్ ఒకటి తీయించి, ఒక దుప్పటి, ఒక చీర మళ్ళీ తెప్పించి ఇచ్చి నేను 1 గంట 2 గంటలకు వెళ్ళాను ఇంటికి. పోనీ అక్కడితో నేను ఆపల, వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సాయం చేయాలని మళ్ళీ ఒక రోజు గ్యాప్లో మళ్ళీ వెళ్ళి వాళ్ళందరికీ కూడా నాకు శక్తికి మించి మరి నేనేదో వాళ్ళకి ఆర్థిక సాయం చేసి వచ్చాను. గత ఈ 4 సంవత్సరాల నుంచి అదే పని. ఏ రోజు కూడా ఎక్కడో చోట ఎవరికో ఒకరికి చిన్నవాళ్ళకే నేనేదో నాకు మందుకు ఒక 50 రూపాయలు ఏమిటి మనం కష్టం ఉన్నవాడికి అతనికే కష్టం వచ్చింది. అతనికి కష్టం వస్తే అతనికి ఎంతైనా ఖర్చు పెడతాను. అంటే మందుకి 50 రూపాయలు ఇవ్వనంటున్నారు. ఇప్పుడు చూస్తుంటే అటు డబ్బు లేనిదే లేకపోతే చుక్కలేనిదే ఎనమాలు వచ్చేలాగా లేరు. అదే కదా జనసేన పార్టీ సిద్ధాంతం. జనసేన పార్టీ సిద్ధాంతం ఏంటి చెప్పండి? ఇవాళ మొన్న ఈ సీట్లకి ఒక 5గురు కమిటీ వేసి టికెట్లు కావాల్సిన వాళ్ళందరినీ కూడా బయోడేటాలు ఇమ్మన్నారు కదా. అందులో ఆటో డ్రైవర్, భీమవరం నుంచి ఒక ఆటో డ్రైవర్ కూడా పెట్టాడు. ఎప్పుడైనా ఆటో డ్రైవర్ తెలుగుదేశానికి వైఎస్ఆర్ పార్టీకి ఎవడన్నా సీట్కి అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఆ చరిత్ర ఉందా చెప్పండి నాకు. ఓన్లీ జనసేన పార్టీకి అది. అసలు డబ్బుతో పని లేదండి. అంటే ఈ అభ్యర్థులకి అప్లికేషన్ సిస్టమ్ ఏదో ఉన్నట్టుంది జనసేనలో. అదే మీరు ఫిల్ చేశారా? అంటే నన్ను అక్కర్లేదన్నారు. అయినా కూడా మరి మా నాయకులు ఇచ్చారు కదా, మరి కళ్యాణ్ గారు ఇచ్చారు కదా, నేను కూడా ఇచ్చాను. అసలు ఏముంటుంది ఆ ఫామ్లో? ఏముండదు అసలు. కులం ఏముండదండి, అసలు కులం ఏముండదు, కులమో మతం ఏముండదు అందులో. క్యాస్ట్ అనేది ఉండదు అసలు అందులో. అదే కుల మతాలని మరి కలిపే పార్టీ మా పార్టీలో. మాకు ఈ పదవులు కూడా ఎస్సీసీఎల్, బీసీసీఎల్ అలాంటివి ఏమి ఉండవు. మరి మా నాయకులు అదే కదా. ఇప్పుడు రేపు పొద్దున్న ఆయన వస్తే ఇప్పుడు బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్ ఏమి ఉండవు. పేదవాళ్ళు అందరూ అన్ని కులాల్లో కలిసి చదువుకునేలాగా. ఇవాళ అసలు కులాలని మతాలని విడగొట్టి రెచ్చగొట్టి చేసేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. అంతే కదా. ఈ తర్వాత ఈయన అంతే కదా, ఈయన కూడా అలాగే తయారయ్యాడు.